నీ మనసు దేనిపైన ఉంది? దేనిపైన నీ మనసుండాలి? దేనిపైన నీ మనసుంటే దేవుణ్ణి కలిగి ఉన్నట్టు, దేవుని పైన నీ మనసున్నట్టు. నీ మనసు ఎలా ఉండాలి? దేనిని కలిగి ఉండాలి నీ మనసు? ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభము, జయము కలుగును గాక. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచియున్నాడు. అంటే ఒకని మనస్సు పూర్ణ శాంతి గలవానిగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏమేమి కలిగి ఉంటే మనం పూర్ణ శాంతి గలవానిగా దేవుని చేత కాపాడబడతాం? మన మనస్సు ఎవరి మీద ఆధారపడుంది? మన మనస్సు దేని మీద ఉంది? మన మనస్సు లోకమిచ్చే సుఖభోగాల మీద ఉందా? దేవుడిచ్చే దీవెనల మీద ఉందా? దేవుని మీద ఉందా? దేవుని మీద మన మనస్సు ఉంచాలంటే మనము ఏ మనస్సును కలిగి ఉండాలి? కొన్ని మనస్సులను చూద్దాం. మొట్టమొదటిగా మనకు క్షమించే మనసుండాలి. మనం ఇతరుల పట్ల కక్ష, కోపం, ద్వేషము, అసూయ, కోపము ఇవన్నీ పెట్టుకుంటే దేవుడు ఇష్టపడే మనసు ఇది కాదు. దేవుడు తనని ఎంతగానో ఇబ్బంది పెట్టి, ఎంతగానో శ్రమలకు గురిచేసి, ఆయన్ని సిలువ వేసి, ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టి, ఆయన మొఖం మీద అరచేతు దెబ్బలు కొట్టి, ఆయన మొఖం మీద ఉమ్ము వేసి, అలా చేసి ఇబ్బంది పెట్టిన వారిని గూడా దేవుడు క్షమించాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు తండ్రి అని ప్రార్థన చేశాడు. అలాగా మనం క్షమించే మనస్సు కలిగి ఉండాలి. క్షమించే మనస్సు కలిగి ఉంటే దేవుని యొక్క లక్షణాలు మనం కలిగి ఉంటాం కాబట్టి మన మనస్సు దేవుని మీద ఉన్నట్టుగా మనం గుర్తించగలగాలి. అయితే మొదటిగా క్షమించే మనసుండాలి. రెండోదిగా కృతజ్ఞత కలిగిన మనస్సు కలిగి ఉండాలి. అంటే దేవుడు మనకి ఏమి చేయకపోయి ఉండొచ్చు. ఎన్నో చేసుండొచ్చు. దానికి కృతజ్ఞతగా ఉంటున్నామా? అసలు దేవుడు మనకి ఏం చేయాలి? అసలు ఎందుకు మనకు దేవుడు చేయాలి? దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి అంటే, ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నామంటే, ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే దేవుని యొక్క కృప. నేను సజీవుడిగా ఉన్నానంటే దేవుని యొక్క కృప. అలాగే భూమి మీద ప్రతి మనిషి సజీవుడిగా ఉన్నాడు. ఈ మెసేజ్ వింటున్నారు అంటే కృప, దేవుని యొక్క కృప. ఊపిరి పీల్చుకుంటూ సజీవుల లెక్కలో ఉన్నామంటే దేవుని కృప. ఈరోజు సజీవులుగా ఉండకుండా మనకంటే శ్రేష్టమైన వారు, మనకంటే బలవంతులు, మనకంటే జ్ఞానం కలిగిన వారు, మనకంటే గొప్పవారు ఎంతోమంది ఈరోజు చూడకుండా చనిపోయి ఉండొచ్చు. అయినా గూడా మనము బ్రతికి సజీవులుగా ఉంటున్నామంటే దేవునిచ్చే కృప. ఈ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. మనకు సమృద్ధిగా మనం భోజనం చేస్తున్నాం. సమృద్ధిగా, సంతోషంగా ఉంటున్నాము అంటే దేవుని యొక్క కృప. వీటి కొరకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడిచ్చే ప్రతి ఈవిని బట్టి, మన ఫ్యామిలీని బట్టి, మనకిచ్చిన గృహాన్ని బట్టి, అది అద్దె గృహమైనా, సొంత గృహమైనా. గృహము లేక ఎంతమందున్నారు? కొన్ని కోట్ల మంది, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్న వారు గృహం లేని వారుగా చాలా మందున్నారు. అలాగే దేవుడిచ్చే మనశ్శాంతి, నెమ్మది లేక చాలామందున్నారు. వాళ్ళకి ఎన్నో ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఏది తక్కువ కాని పరిస్థితిలో ఉంటారు. అయినా వారికి సంతోషం, సమాధానం, నెమ్మది ఉండదు. దేవుడు ఇవన్నీ మనకిచ్చారు కాబట్టి, ఈ విషయంలో గూడా దేవునికి కృతజ్ఞతగా ఉండాలి. అలాగే మనకిచ్చిన చదువు విషయంలో గాని, మనకిచ్చిన బిడ్డల విషయంలో గాని, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. మూడోదిగా ధైర్యం కలిగిన మనస్సు కలిగి ఉండాలి. దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు మనకి. ఈరోజు ధైర్యం లేక చనిపోయినోళ్ళని చాలా మందిని చూసాం. ఉదాహరణకు చూస్తే కరోనా రాకుండా జరమొచ్చి భయంతో చనిపోయినోళ్ళని మనం చూసాం. పెద్ద పెద్ద జబ్బులుండి గూడా ధైర్యం కలిగి జీవించే వాళ్ళని గూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ధైర్యం విడవకుండా మన ఆత్మవిశ్వాసం, దేవుని మీద విశ్వాసం ఉంచి ధైర్యంగా మనకొచ్చే శ్రమలని, నిందల్ని, అవమానాల్ని మనం జయించుకుంటూ దేవుని కొరకు నిలబడేగలిగే ధైర్యం కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. అలాగా ధైర్యం మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడిచ్చే కృప ద్వారా మనకొస్తుంది. మనం ఎన్ని శ్రమలు వచ్చినా బ్రతికి సంతోషంగా దేవుని సేవను చేసిన వారిని చూసుంటాం. ఇంకా కొనసాగుతున్న వారిని చూస్తుంటాం. ఎన్నో రోగాలున్నా దేవుని సేవలో కొనసాగిపోయే వారిని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎట్లాంటి పరిస్థితొచ్చినా దేవుని మీద ఆధారపడి, దేవుడు నాకున్నాడు, దేవుడు అన్యాయం చేయుట అసంభవం అని దేవుని మీద విశ్వాసముంచి ధైర్యంగా జీవించే కృప దేవుడు మనకు ఇచ్చునుగాక. ఇలాంటి మనస్సులు మనం కలిగి ఉంటే
దేవుని పైన మన మనస్సు ఉన్నట్లు. లేదు అనుకుంటే ఈ లోక ఆచారాలని, ఈ లోక సుఖభోగాల్ని మనం నమ్ముకున్నట్లయితే దేవునికి, మనకి చాలా దూరం ఉందని మనం గ్రహించాలి. కాబట్టి మన మనస్సు ఎవరి మీదుంది? మన మనస్సు దేని మీదుంది? దేవుడిచ్చే ఆశీర్వాదాల మీదుందా? దేవుడిచ్చే దీవెన మీదుందా? దేవుని మీదుందా? లోకం మీదుందా? మనల్ని మనం పరిశీలించుకుంటూ మనం ముందుకు కొనసాగిపో మనం ముందుకు కొనసాగిపోయే కృప దేవుడు నీకు, నాకు, మన కుటుంబములకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు తండ్రికే చెందును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.